శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. బారిస్టర్ పార్వతీశం 12వ భాగం. రచన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. నేను సుఖంగా పలహారం చేసి బయటకు వెళ్ళే ప్రయత్నంలో ఆ బొత్తాం నొక్కాను. ఇందాకటి మనిషి మళ్ళీ వచ్చాడు. నాకు ఈ ఊరు కొత్త. నేనెప్పుడూ ఈ ఊరు రాలేదు. ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. కొంతకాలం పాటు ఇక్కడే ఉండాలి కదా. ఉండడానికి ఒక గది కావాలి. ఎక్కడ దొరుకుతుంది? ఎలా వెళ్ళాలి? ఎలా ప్రయత్నం చేయాలి అని నిర్మోహమాటంగా అడిగాను. నేను నిలబడే ఉన్నాను. అతను నిలబడే ఉన్నాడు. నేను చెబుతాను, తమరు దయచేయండి అని కుర్చీ చూపించాడు. తను మాత్రం నిలబడే ఉన్నాడు. తమకు యూనివర్సిటీకి దగ్గరగా ఉంటే వీలుగా ఉంటుంది కదా. ఇక్కడ ఈ ట్రామ్ ఎక్కి నే చెప్పే వీధి దగ్గర ఆపమంటే ఆపుతాడు. అవన్నీ నివాస గృహాలుండే చోటు. అక్కడ ఏ వీధిలోనూ చూసినా రూము టూలెట్ గదులు అద్దెకివ్వబడునని అట్టల మీద వ్రాసి కిటికీలకు కట్టి ఉంటాయి. మీరు గుమ్మానికి కుడిపక్కనో ఎడం పక్కనో ఉండే బొత్తాములలో ఒకదానిని నొక్కితే తలుపు తీస్తారు. గుమ్మానికి ఎడంవైపున ఈ అట్ట కనపడితే ఎడంవైపు బొత్తం, కుడిపక్కకు కనపడితే కుడివైపు బొత్తం నొక్కాలి. క్రింద భాగంలో అయితే క్రింద బొత్తం, పై అంతస్తుల్లో అయితే ఆ అంతస్తు బొత్తం నొక్కాలి. అప్పుడు మీకు వీలైన గది వీలైన వీధిలో వీలైన అద్దెలో ఎన్నుకోవచ్చును అన్నాడు ఎంతో ఓపికగా, ఎంతో సావకాశముగా, ఎంతో వినయముగా చెప్పాడు ఈ సమాచారం అంతా. నేను థ్యాంక్యూ అని బయటికి వచ్చాను. నా వెనుక అతను లోపలున్న నేను పలహారం చేసిన పళ్ళాలు వగైరా తీసుకొని తలుపు మూసి బయటకు రావడం గమనించాను. రోడ్డు మీదకు వస్తుంటే చాలామంది నాకేసి తేరిపార చూడడం, ఒకరిద్దరు మందహాసం చేయడం గమనించాను. నవ్వితే నాకేమి, వాళ్ళ మూతే వంకర పోతుంది అనుకుని ట్రామ్ నిలిచే చోటు తెలుసుకొని అక్కడికి వెళ్ళి నిలబడ్డాను. స్టేషన్లో అతను చెప్పిన నెంబరు ట్రామ్ రావడంతోనే అదెక్కి అతను చెప్పిన చోట దిగాను. అక్కడొక చిన్న పార్కు ఉన్నది. ఎంతోమంది పిల్లల, కొందరు ఒంటరిగాను, కొందరు తల్లులతోటి వచ్చి అందులో ఆడుకుంటున్నారు. నాకు వాళ్ళని చూస్తే ఎంతో ముద్దు వచ్చింది. ఒక్క క్షణం వాళ్ళ ఆటలు చూస్తూ అలా నిలబడిపోయాను. నాకు తెలియకుండానే నా ముఖంలోకి చిరునవ్వు వచ్చింది. కొందరు పిల్లలు నన్ను చూసి దూరంగా తొలగిపోయారు. ఒకరిద్దరు సాహసించి నా దగ్గరకు వచ్చి కళ్ళు పెద్దవి చేసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ నన్ను చూస్తూ నిలబడిపోయారు. నా వెనుకను కొంచెం దూరంలో ఒకళ్ళిద్దరు పిల్లలు నన్ను చూచి పరిగెత్తుకు వెళ్ళి తల్లులను కౌగలించుకొని, మమ్మీ మమ్మీ దేర్ ఈజ్ బ్లాక్ మమ్మీ, నల్లని మనిషి అమ్మా అన్నారు. ఇంకొకడు, అమ్మా ఆ నల్లటాయన పిల్లల్ని ఎత్తుకుపోతాడా అన్నాడు. ఇంకొకడు, అమ్మా అతను ఎప్పుడూ స్నానం చేయడా అన్నాడు. వాళ్ళ తల్లులు వాళ్ళ నోళ్ళు నొక్కి, తప్పు, అలా అనకూడదు, ఇంకెప్పుడైనా అలా అంటే దెబ్బలకు తగులుతాయి, జాగ్రత్త అని భయపెట్టారు. నా దగ్గరకు వచ్చిన పిల్లలను చూచి వాళ్ళ ధైర్యానికి సంతోషించి హలో అని వాళ్లను పలకరించబోయాను. వాళ్ళు హడలిపోయి పారిపోయారు. నవ్వుకుంటూ నా దారిన నేను ముందుకు సాగాను. ఎంతో దూరం వెళ్ళనక్కర్లేకుండానే ఒక వీధిలో స్టేషన్లో ఆసామి చెప్పినట్లు గదులు అద్దెకివ్వబడ్డును అనే బల్లలు కనపడ్డాయి. అలాంటి ఒక ఇంటి ముందుకు వెళ్ళి గుమ్మానికి ఉన్న బొత్తాము నొక్కి నిలబడ్డాను. ఒక ముసలమ్మ తలుపు తీసి నా ముఖం కేసి చూసి ఎంతో అసహ్యంతో హో అని భళ్ళున తలుపు వేసుకొని చక్కా పోయింది. నవ్వుకుంటూ నేను మరో ఇంటికి వెళ్ళాను. అక్కడ ఒక నడి వయసు ఆసామి, ఒక నైడి వయసు ఆవిడ తలుపు తీసి నన్ను ఎగాదిగా చూస్తే ఏం కావాలి అన్నది. గది కావాలన్నాను. గదులు ఖాళీ లేవండి, వెరీ సారీ అని మర్యాదగా అబద్ధమాడి వెళ్ళిపోయింది. మరొక చోటుకు వెళితే ఆ ఇంటి ఆవిడ నా బొంట్లకు తమ గది అద్దెకివ్వడం, నా బోటోళ్లకు తమ గది అద్దెకివ్వడం ఇష్టం లేనట్టు ముఖంలో ప్రకటిస్తూ బోలెడంత అద్దె చెప్పింది. ఆవిడ భావం గ్రహించుకొని బయటపడ్డాను. ఇంకొక ఇంటి దగ్గర ఒక ముసలమ్మ తలుపు తీసి ఏ దేశం మీది? ఆఫ్రికా దేశమా అన్నది. కాదు, ఇండియా అన్నాను. ఓహో ఇండియా, చాలా సంతోషం. అక్కడ ఎవరైనా మహారాజు బిడ్డవా అంది. నేను నవ్వుతూ కాదన్నాను. నేను మహారాజునేమీ కాదు, మామూలు వాడినే, ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను, గది కావాలి అన్నాను. నవ్వుతూ విచారం వ్యక్తం చేస్తూ, ప్రస్తుతం ఖాళీ లేదు, ఒక వారం రోజులలో ఒక గది ఖాళీ అవుతుంది, అప్పుడు వస్తే ఇస్తానంది. ఆ మాటకే సంతోషించి మరికొంత దూరం ముందుకు వెడుతుండగా మన దేశస్థుడు ఒకతను
నాకెదురుగుండా వస్తున్నాడు. నా ప్రాణం లేచి వచ్చినట్టయింది. రక్షించావు నాయనా అనుకున్నాను. అతనిని ఆపి గుడ్ మార్నింగ్ అని నా అవస్థ చెప్పి ఏం చేయాలో నాకు సలహా ఇవ్వమన్నాను. సరే నాతోటి రా అని కొంచెం సమీపంలో ఉన్న ఇండియన్ అసోసియేషన్ అని బల్ల కట్టబడిన ఒక పెద్ద ఇంటిలోనికి తీసుకువెళ్ళి అక్కడ హాలులో నన్ను కూర్చోబెట్టి తను నాకు ఎదురుగుండా కూర్చొని ఇక చెప్పు నీ సంగతి అన్నాడు ఇంగ్లీష్లో. అక్కడికి చాలామంది మన దేశస్థులు లోపలికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కనపడ్డారు. నేను నా సంగతంతా చెప్పాను. అతను సావకాశంగా విన్నాడు. తను బెంగాలీ వాడినని చెప్పాడు. ఇంకా ఏదో చెప్పబోతుంటే చూడగానే తెలుగువాడిలా కనబడే వ్యక్తి ఒకరు లోపలికి వచ్చాడు. నా ఎదుటనున్న బెంగాలీ అతను హలో రాజు కమ్ హియర్ అని పిలిచాడు. అతను వచ్చి నిలబడ్డాడు. కూర్చున్న అతను మీవాడు మీ ప్రాంతం నుంచి వచ్చాడు. గది కోసం తిరుగుతున్నాడు. నువ్వు అతనికి ఏదైనా గది చూపించు. ఎక్కడో ఒక చోట ప్రవేశపెట్టు పాపం. లేకపోతే చాలా ఇబ్బంది పడతాడు. మనం ఒకళ్ళకొకళ్ళం చేదోడు వాదోడుగా ఉండకపోతే ఇక్కడ ఎలా బ్రతుకుతాం ఏమంటావు అన్నాడు మందహాసంతో. ఓ తప్పకుండా అలాగే నేను చూస్తాలే, నువ్వు వెళ్ళు అన్నాడు. రాజు అతను లేచి అబ్బాయి మనం మళ్ళీ కలుసుకుందాం. ఈ రాజు మీ ప్రాంతం వాడే, చాలా మంచివాడు. మీకు కావలసిన సహాయం అతను చేస్తాడు. నాకు పని ఉంది, నేను వెళుతున్నాను అని నా కరచాలనం చేసి వెళ్ళిపోయాడు అతను. ఖాళీ చేసిన కుర్చీలోకి రాజు వచ్చి కూర్చుని ఏం బాబు మీదే ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎప్పుడు వచ్చావు, సంగతి సందర్భాలు అన్నీ చెప్పు నాయన అంటూ తనది భీమవరమని అందుచేత తెలుగువాడినని క్షత్రియుడనని చెప్పుకొని ఇంకా చెప్పు నీ సంగతి అన్నాడు టూకీగా. ఒక్క అక్షరం కూడా పొల్లిపోకుండా అప్పటి వరకు జరిగిన వృత్తాంతమంతా చెప్పాను. నీ సామాను అది ఎక్కడ ఉందన్నాడు. స్టేషన్లోనే పెట్టాను అన్నాను. సరేలే అయితే లే వెళ్దాం. నీ సామాను తీసుకొని నా గదికి చేరుద్దాం. నీ గది దొరికే వరకు నా దగ్గర ఉందువు గాని నీకేమీ ఇబ్బంది ఉండదు, సుఖంగానే ఉంటుందిలే అన్నాడు. నేను బయలుదేరి స్టేషన్కు వెళ్ళి సామాను తీసుకొని అక్కడ నౌకర్లకు మామూలు చెల్లించుకొని రాజు గదికి చేరుకున్నాను. నేను కొంతసేపు సుఖంగా అక్కడ విశ్రమించాను. సాయంత్రం 4 గంటలకు నేనేమీ చెప్పకుండానే ఇంటి ఆవిడ నాకు టీ రొట్టె వగైరా తీసుకువచ్చి బల్ల మీద అమర్చింది. నేను అది ఆరగించి ఆ గదిలో పుస్తకాలు తిరగవేస్తూ కాసేపు కూర్చునేసరికి రాజు కాలేజీ నుంచి వచ్చాడు. ఏమండి సావకాశంగా విశ్రాంతి తీసుకున్నారా, టీ తీసుకున్నారా అని అడిగాడు. ఆహా అన్నీ అయినాయి, ప్రాణం ఎంతో హాయిగా ఉన్నది ఇక్కడ అన్నాను. రాజు పుస్తకాలు అక్కడ పడేసి స్నానాల గదిలోకి వెళ్ళి ముఖ ప్రక్షాళనం చేసుకుని వచ్చేసరికి ఇంటి ఆవిడ మళ్ళీ అతనికి నాకు టీ పలహారాలు తీసుకువచ్చింది. నాకేమీ వద్దన్నాను. అప్పుడే తను నాకు నేర్పిన ప్రథమ పాఠం ఏమిటంటే ఇక్కడ ఏ వేళప్పుడు ఎవరు వచ్చినా టీ మటుకు వద్దనకూడదు. మన దేశంలో కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, సేద తీర్చుకోవడానికి చల్లని మంచినీళ్లు గుమ్మంలోనికి రాగానే ఇచ్చినట్లు ఈ దేశంలో అన్ని వేళల కష్టంలోనూ సుఖంలోనూ కూడా ముందు టీ ఇస్తారు. అది వద్దనకూడదు అన్నాడు రాజు. టీ తీసుకున్న తరువాత నా చరిత్ర సవిస్తరంగా చెప్పమని రాజు అడిగాడు. అసలు మీది ఏ ఊరు అన్నాడు. నేను మొగల్తూరు అన్నాను. ఏమిటి మొగల్తూరే, మాకు దగ్గర వాడవేనన్నమాట. ఆ ఊళ్ళో మా బంధువులు కూడా చాలామంది ఉన్నారు. మాది పూర్వము పోడూరులే అన్నాడు. తరువాత తన సంగతంతా వివరంగానే చెప్పగా సావధానముగా విన్నాడు. నాకేదైనా గది చూసిపెట్టి కాలేజీలో చేర్పించి సహాయం చేయమని కోరాను. అలాగే తప్పకుండా చేస్తాను. ఇదో పెద్ద సహాయం ఏమిటి? పరదేశంలో మనం ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోకపోతే పరాయి వాళ్ళు ఏం చేస్తారు? ఈ పూట కాసేపు బయటకు వెళ్ళి పార్కులో కూర్చొని కబుర్లు చెప్పుకుందాం, రేపు ఉదయాన్నే గది చూద్దాం అని అన్నాడు. మేమిద్దరము బయలుదేరి దగ్గరలోనే ఉన్న పార్కులోకి వెళ్ళి కూర్చున్నాం. అప్పటికి సుమారు 6 గంటలయ్యింది. బాగా చీకటి పడిపోయింది. అయినా జనం కిటకిటలాడుతున్నారు. ఆడ మగ ఎంతమందో. అది వరకు అక్కడ ఆడుకుంటున్న పిల్లలందరూ బిల్లలాడుతూ తొందరగా ఇళ్లకు పరుగులు పెడుతున్నారు. పార్కులోకి వచ్చిన వాళ్లలో చాలామంది యువతీ యువకులు జంటలుగా బల్ల మీద కొందరు, కింద ఉన్న గడ్డి మీద కొందరు కూర్చొని పడుకొని నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మధ్య ఊపిరాడకుండా గాఢాలింగనం
చుంబనాదులు కావిస్తూ ఈ ప్రపంచం మరిచి మరో ప్రపంచంలో ఉండిపోయారు. అందుచేతను మాకేసి చూసిన వాళ్ళెవ్వరూ కనబడలేదు. తమరు తప్ప ఆ పార్కులో ఇంకెవ్వరూ లేనట్టుగానే భావించుకొని ఆనందిస్తున్నారు. అందుచేతను మేము హాయిగా గడ్డి మీదనే ఒక చోట సుఖంగా కూర్చున్నాము. బాబు, మీ పేరేమిటన్నాడు? రాజు. నన్ను పార్వతీశం అంటారు. మా ఇంటి పేరు వేమూరివారు అన్నాను. సరే, బాగుంది. కానీ ఇక్కడ సంగతి సందర్భాలు ఆచార వ్యవహారాలు కొన్ని టూకీగానైనా మీకు చెప్పాలి. ఆ పద్ధతులు మీరు తెలుసుకుంటే వాటికి అనుకూలంగా మనం ప్రవర్తిస్తే మనకట్టే ఇబ్బందులు ఉండవు. మొదటి సంగతి ఏమిటంటే, మీ పేరు ఏమిటని ఎవరైనా అడిగితే పార్వతీశం అని చెబితే చాలు అంటారు, కంటారు, వింటారు లాంటివి ఏమీ చేర్చక్కర్లేదు. ఇంటి పేరు వాళ్ళకు అవసరం లేదు. ఇక తరువాత సంగతి, ఇక్కడ గదులు అద్దెకు తీసుకోవడం విషయం మీకు చెప్పాలి. ఇక్కడ గదులు అద్దెకు ఇచ్చేవాళ్లను అందరినీ లోయర్ మిడిల్ క్లాస్ అంటారు. అంటే మనబోటి మధ్యతరగతి కుటుంబాలలో తక్కువ స్థితి గల వాళ్ళు అన్నమాట. సాధారణంగా వితంతువులు కాని, వివాహమే ఎరుగని వృద్ధ కన్యలు కాని, సంపాదన తక్కువగా ఉన్న భార్యాభర్తలు కాని, తమకు అవసరమైన వాటికంటే 1-2 గదులు ఎక్కువగా ఉండే ఇళ్ళు అద్దెకు తీసుకొని వాటిలో వారికి అవసరం లేని గదులు 2 అద్దెకు ఇస్తారు. ఆ గది కుర్చీలు, సోఫాలు వగైరాలతో అలంకరణ చేసి కూడా ఉంటుంది. అంటే 3-4 కుర్చీలు, ఒక సోఫా, ఒక టేబులు, ఒక మంచము, పరుపు, దాని మీద తలగడలు, పక్క దుప్పటి, కప్పుకోవడానికి రగ్గులు, తుడుచుకోవడానికి తువాళ్ళు కూడా ఉంటాయన్నమాట. గది అద్దె వాటన్నిటికీ కలుపుకొనే అన్నమాట. అంతేకాదు, తువాళ్ళు, సబ్బులు కూడా వాళ్ళే ఇస్తారు. తరువాత ప్రతి గదిలోనూ, నా గదిలో నీవు చూసే ఉంటావనుకుంటాను, ఫైర్ ప్లేస్ అనేది ఒకటి ఉంటుంది. గోడలో ఒక పొయ్యి అమర్చి అందులో బొగ్గులు పేర్చి నిప్పు వేస్తారు. పొగ గదిలోకి రాకుండా పైకి పొయ్యేటట్లు ఒక గొట్టం ఉంటుంది. ఇది సంవత్సరంలో 7-8 మాసంలో అహర్నిశాదులు రావణాసురుడి కాష్టంలా రాజుతూనే ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఆ పొయ్యి దగ్గరనే కుర్చీలు వేసుకొని కూర్చుంటారు. గది అంతా వెచ్చగా ఉంటుంది. మీరు ఈ పాటికి అది కనిపెట్టే ఉంటారు. ఇక్కడ ఒక చిదంబర రహస్యం ఉంది. ఈ దేశస్థులు ముఖ్యంగా తక్కువ జాతి వారు మొహము అది కడుక్కోరు అన్నాడు. నేను నిర్ఘాతపోయి అదేమీ కడుక్కోరా అన్నాను. అది ఎవ్వళ్ళు కడుక్కోరు అన్నాడు. మరైతే అన్నాను, మనము బయటకు వెళ్ళే చోట పక్కను కాగితాల చుట్ట ఉంటుంది. అందులో కాగితం చుట్ట తీసుకొని దానితో తుడిచేసుకొని మల విసర్జన చేసిన కమోడ్ అనే పింగాణి దాంట్లో పారవేస్తారు. అక్కడ కనబడే గొలుసు లాగితే అందులోకి నీరు విశేషంగా వచ్చి ఈ మనాలనంతటినీ శుభ్రంగా కడిగేసి అడుగుకు ఎక్కడికో తీసుకుపోతుంది. ఇది శీతల దేశం కనుక అంత త్వరగా దుర్గంధం పైకి రాదు. మొహమే కడుక్కోని వాళ్ళు రోజు స్నానమే చేయరన్నమాట. వేరే చెప్పడం ఎందుకు అన్నాడు. మరైతే మనము అన్నాను. మీకు ఇష్టమైతే మీరు మానేయవచ్చునన్నాడు. అదేమిటండి అలా అంటారు? నేను బ్రాహ్మణ్ణి, అందులోనూ వైదికుణ్ణి. సంధ్యావందనాదులు కుదరక మానేస్తున్నందుకు విచారిస్తుంటే స్నానం కూడా ఎలా మాననండి? అలా అయితే ఇక్కడొక్క క్షణం ఉండనండోయ్. మీరేమన్నా సరే పోని. ఒక మాటు దేశము చూశాననుకొని చక్కా పోతాను. కానీ ఇంత మరీ అనాచారముగా అప్రాచ్యముగా ఉండడం నా వల్ల కాదు సుమండి. తర్వాతను మీ ఇష్టం అన్నాను. సరేలేండి, నా ఇష్టాలతోటి పనేమి ఉన్నది కానీ మిమ్మల్ని మానమని చెప్పలేదు. స్నానానికి వేడి నీళ్లు కావాలంటే ఇంటి వారితోటి చెబితే వారు సప్లై చేస్తారు, మరేమీ పర్వాలేదు అన్నాడు. ఇది ఒకందుకు మంచిదే అని నేను దంతధావనానికి కచికలు తాటాకులు తెచ్చుకోవడం మంచిదే ఇక అయినదన్నమాట అన్నాను. అతను తెల్లబోయి, ఏమిటి కచికలు తాటాకులు తెచ్చారా? ఇన్నాళ్ళును మనలో మన మాట మీరేమీ తీసుకురాలేదా? ఇక్కడ దేశాచారం అక్షరాలా పాటిస్తున్నారా ఏమిటి కొంపదీసి అన్నాను. అయితే మీరు వచ్చేటప్పుడు ఎవరిని సలహా అడగలేదా అన్నాడు. నాకు సలహా చెప్పదగ్గవారు ఉన్నారా అండి మొగల్తూరులో, మీరెరుగరా అన్నాను. ఒక్క మాట నాకేసి నిదానంగా చూసి, అవునులేండి, ఆ మాట నిజమే. ఆ మాత్రం వాళ్ళకు అక్కడే కాదు, ఆ చుట్టుపక్కల ఎక్కడా ఉండి ఉండరు. సరే పోనీలేండి, చేయడం మంచి పనే చేశారు కానీ అవి
పాడైపోయే వస్తువులు కావు గనక జాగ్రత్తగా పెట్టుకోండి. వెళ్ళేటప్పుడు ఉపయోగించుకుందురు కానీ. మనము గదికి వెళ్ళేటప్పుడు మీకు దంతధావన సామాగ్రి ఇక్కడ ఉపయోగించేవి కొనిపెడతాను అన్నాడు పాపం అతను. తరువాత భోజనానికి మనం ఎక్కడకు హోటల్కు వెళ్ళక్కర్లేదు. ఇంటి వాళ్ళే మనకు ఏమి కావాలో చెబితే ఆ ప్రకారం చేసి పెడతారు. దానికి వాళ్ళు కొంత డబ్బు తీసుకుంటారు. ఎంత తీసుకున్నా హోటల్ భోజనం కంటే తక్కువ ఖర్చే అవుతుంది. మీరు బ్రాహ్మణులు, వైదికులు ఆయను. నేను తినే మాంసము, చేప వగైరా మీరు ముట్టుకోరుగా. ఇంటివారితోటి మీరు శాకాహారినని చెప్పి బియ్యము, పప్పు వగైరా కావలసిన సామాగ్రి చెప్పితే వాళ్లే తీసుకువస్తారు. అది ఎలా వండాలో మీకు తెలిస్తే వాళ్ళకు చెప్పండి. లేకపోతే వాళ్ళు చేసినట్లు తినవలసి ఉంటుంది. 10 రోజులు పోతే అన్నీ మీకే అలవాటు అవుతాయి అన్నాడు. అబ్బో, అదేమీ అక్కర్లేదండి. నాకు ఇవన్నీ బాగా అలవాటే. మా ఇంటి దగ్గర మా అమ్మ బయట ఉన్నప్పుడు మా నాన్న పొలం వెళ్ళినా, పొరుగురు వెళ్ళినా నేనే చెయ్యి కాల్చుకోవలసి వచ్చేది. చాలా బాగా చేశానని మా అమ్మ మెచ్చుకునేది కూడాను. ఉండండి, నేను ఎక్కడో ఒక చోట స్థిరపడ్డ తర్వాతను నా చేతి భోజనం మీకు రుచి చూపిస్తాను ఒక రోజున అన్నాను. చాలా సంతోషమండి. అంతకంటేనా మళ్ళీ ఒక మాట మా ఇంటికి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది కూడాను అన్నాడు నవ్వుతూ. ఇంకక్కడి నుంచి లేచి నెమ్మదిగా గదికి చేరుకున్నాం. అక్కడ ఆయనకు మామూలు భోజనం, నాకు కొద్దిగా అన్నం, బంగాళదుంపల కూర, పాలు ఇచ్చారు. కూరంటే ఊరికే దుంపలు ఉడకవేసి అది మెత్తగా కుమ్మి పెట్టారన్నమాట. నాకు కావలసిన పప్పు, పచ్చికారం దాని మీద చల్లుకోవాలని మా మిత్రుడు చెప్పాడు. ఈ ధర్మసూక్ష్మము ఇదివరకే గ్రహించాను అన్నాను. భోజనం అయిన తరువాతను అక్కడ సోఫా మీద 2 తలగడలు, 2 రగ్గులు రైలులోకి మళ్ళీ ఇంటావిడ తీసుకువచ్చి పడవేసింది. అతను మర్యాదగా, నేను ఈ పూటకు సోఫా మీద పడుకుంటాను, మీరు నా మంచం మీద పడుకోండి అన్నాడు. అబ్బెబ్బే, ఎంత మాట, నేను సోఫా మీద పడుకోగలను, నాకు బాగా అలవాటే అన్నాను. నా జీవితంలో చాలా భాగం సోఫాల మీదనే పడుకోవడం అలవాటైనట్లు అతను మరీ కొంచెం బలవంతం చేసినా నేను ఒప్పుకోలేదు. సోఫా మీద కూడా ఎంతో సుఖంగానే ఉంది. మరి కొంచెం సేపు పిచ్చపాటి మాట్లాడుకొని నేను సోఫా మీద, అతను మంచం మీద ఒరిగాం. ఎడింబరోలో మొదటి రాత్రి సుఖస్వప్నాలకంటూ గడిపాను. ఆ రాత్రి రాజింట్లో సుఖంగా నిద్రపట్టింది. ఎన్నెన్నో విచిత్రమైన కలలొచ్చాయి. ఎక్కడెక్కడికో తేలిపోతున్నట్లు అనిపించింది. ఆకాశంలో పెద్ద చేపల్లాంటి ఏవో ఎగురుతున్నట్టు కనపడ్డది. నక్షత్రాలెంతో దగ్గరగా కనపడ్డాయి. ఇంకేవిటో వింతలు అనేకం కనపడ్డాయి. మెలకువ వచ్చేటప్పటికి ఏమీ లేదు. ఆ కనపడ్డవి లేకపోవడం సరికదా, వాటిని గురించి ఎవరికైనా చెబుదామంటే జ్ఞాపకాలైనా మిగల్లేదు. ఇంటి దగ్గర అలవాటు చొప్పున బాగా పెందలాడే మెలకువ వచ్చింది. రాజు గాఢ నిద్రలో ఉన్నాడు. లేపుదామా అనుకున్నాను, కానీ పడుకున్నవాడిని ఇప్పుడు లేపి చేసేది మటుకు ఏమున్నదని లేపలేదు. కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు చూస్తే ఇంకా జనసంచారం ఏమీ లేదు. చీకటిగానే ఉంది. అందుకని నేను మళ్ళీ వచ్చి పడుకున్నాను. ఆ మాట నిద్ర రాలేదు, కానీ ఏవేవో ఊహలు కలలుగా అస్పష్టంగా తలలో తిరగడం మొదలెట్టినాయి. ఈ దేశమేమిటో, ఇక్కడ మనుషులేమిటో, వాళ్ళ ఆచార వ్యవహారంలేమిటో ఏమి తెలుసుకోకుండా గుడ్డెద్దు చేన పడ్డట్టు ఏ ఆలోచన లేకుండా బయలుదేరి చక్కా వచ్చాను. వచ్చి అప్పుడే వారం రోజులైనా ఇంతవరకేమీ అంతుపట్టలేదు. నేను కొత్తవాడినైనా చిన్నవాడినైనా అంతా సార్ అంటూ ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ పురుషుల కంటే స్త్రీజనం ఎక్కడా చూసినా ఎక్కువగా కనపడుతున్నారు. వాళ్ళకేమీ నదురు బెదురు ఉన్నట్టు కనబడలేదు. నడివీధులంటా షాపుల్లోనూ రైళ్లలోనూ ఒళ్ళు విరుచుకొని అందరినీ ఆ తోసుకు తిరగడం చూస్తే నాకు భయంగానూ వింతగానూ ఉన్నది. రేపు పొద్దున నేను ఈ వీధిలోకి వెళ్ళినా, స్కూల్లో చేరినా వీళ్ళు కూడా అక్కడ తయారవుతారు కాబోలు. దూరాన్నించి చూస్తేనే కొంత బెదురుగాను కొంత సిగ్గుగాను ఉంటే, వాళ్ళ అస్తమానం మీదకి వస్తే క్లాసులో ఈ ప్రక్కని ఆ ప్రక్కని వీళ్ళే తయారవుతే మేస్టర్ చెప్పేది వినడం ఎలాగా, ఆ విన్నది తలలో నిలుపుకోవడం ఎలాగా? ఈ ఆడవాళ్ళతోటి ఎలాగైనా కొంత చిక్కు వచ్చేటట్టు ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో. తినబోతూ రుచి అడగడం ఎందుకు? పైన భగవంతుడు ఎలాగూ ఉన్నాడు. ఆ వేళైనా గది దొరుకుతుందో దొరకదో
లేకపోతే ఎలాగా? రాజు నెత్తిన ఎన్నాళ్ళు కూర్చోవడం? అయినా దొరక్కేం చేస్తుంది? ఇంత పెద్ద పట్టణంలో ఇన్ని భవంతుల్లో ఈ బ్రహ్మచారికి దొరక్కపోతుందా? ఏటొచ్చి బ్రహ్మచారులను తీసుకోమంటే తప్పు. అయినా ఇక్కడేమీ అటువంటి ఇబ్బంది ఉంటుందనుకోను. ఇలా ఏవేవో వెర్రి ఆలోచనలతో సతమతమవుతూ ఉంటే బాగా వెలుతురొచ్చింది. మా గది తలుపుల మీద నెమ్మదిగా ఎవరో కొట్టిన చప్పుడైంది. నేను ఈ దేశంలో ఉన్న సంగతి మర్చిపోయి వస్తున్నా అని ఇంటి దగ్గర కేకేసినట్టు కేకేశాను. దాంతో రాజు ఉలిక్కిపడి లేచి, ఏమండి, ఏమిటి కలవరిస్తున్నారు అన్నాడు నవ్వుతూ. కలవరింత కాదండి, అవతల నుంచి ఎవరో తలుపుతో కొట్టిన చప్పుడైతే అలవాటు చొప్పున వస్తున్నానని కేకలేశాను. మీకు నిద్రాభంగం అయినట్టుంది అన్నాను. మరేం పర్వాలేదులేండి, ఎలాగూ తెల్లవారింది కదా, మనల్ని లేపడానికి ఇంటి ఆవిడ అలా తలుపు కొట్టింది. అది ఆవిడకు మామూలు. ఇప్పుడు ఆవిడే కాదు, ఇక్కడ ఆచారం ఏమిటంటే ఇంట్లో వాళ్ళైనా పరాయి వాళ్ళైనా తలుపు దబదబా బాదకుండా వేళ్లతోటి నెమ్మదిగా టకటకమని 2 సార్లు కొడతారు. మనం అప్పుడు ఎస్ అని కానీ కమిన్ అని కానీ ఇంట్లో వాళ్ళైతే అనాలి. పై వాళ్ళు ఎవరైనా వచ్చారనుకుంటే కమిన్ ప్లీజ్ అనాలి. దయచేసి లోపలికి రండి అన్నమాట. ప్రతిదానికి ఎదుటివాళ్ళు పిన్నలైనా పెద్దలైనా వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ అన్నింటికీ ప్లీజ్ అని థ్యాంక్ యూ అని అనడం ఇక్కడ మర్యాద. ఆ మాటలతో వాళ్ళెంతో సంతోషిస్తారు. మనం చాలా మర్యాదస్తులంగా చలామణి అవుతాం అని చెప్పి లేవండి, ముఖాలు కడుగుదాం అన్నాడు. నేను రాత్రి సరిగా చూడలేదు కానీ రాజు ఓ వదులైన చార్ల షరాయి అలాంటి చార్లదే ఓ కోటు తొడుక్కున్నాడు. ఇప్పుడు లేవడంతోటే పాదాల వరకు ఉండే పెద్ద కోటు ఒకటి తొడుక్కున్నాడు. దానికి బొత్తాములు లేవు. నడుముకు ఓ పట్టుకుచ్చులా తాడు బిగించాడు. అది వింతగా తోచింది. అలా ఆశ్చర్యంతో చూస్తుంటే దీన్ని డ్రెస్సింగ్ గౌన్ అంటారు. లోపల వేసుకున్న షరాయి చొక్కాని పైజామా అంటారు. మనం సూటుతోటే రాత్రిళ్ళు కూడా ఉంటే మనకంత సుఖంగానూ ఉండదు. పైగా అది నలిగిపోతుంది కూడాను. ఇక్కడ సూట్లు అస్తమానం తడపడానికి దానికి వీలుండదు. మనలాంటి వాళ్లకు 1-2 సూట్లు, చలికాలానికి 1-2 సూట్లు, వేసవికాలానికి కుట్టించుకుంటే 1-2 సంవత్సరాలు గడపవచ్చు. ఇంటి దగ్గర ఉన్నంతసేపు రాత్రి కానీ పగలు కానీ ఈ పైజామాలు వేసుకుంటే మనం ఎలా కూర్చున్నా ఎలా పడుకున్నా ఇబ్బంది ఉండదు. సూట్లు ఊలువి, పైజామాలు నూలువి. మన ఇష్టం వచ్చినప్పుడు తడుపుకోవచ్చు లేదా చాకలికి వేయవచ్చు. మీరు కూడా 2 జతలు ఇలాంటివి కొనుక్కోవాలి. ఇవి కొనుక్కున్నప్పుడు ఇంట్లో వాళ్ళైనా పై వాళ్ళైనా ఆడవాళ్ళు వస్తే ఈ పైజామాలతో కనపడకూడదు. వాళ్ళు పైనుంచి కొట్టగానే చటుక్కుని ఈ డ్రెస్సింగ్ గౌను తీసుకొని నడుం బిగించుకొని మరీ తలుపు తీయాలి. ఇంకో సంగతి, ఇంట్లో ఉన్నంతసేపు జోళ్ళు తొడగక్కర్లేదు. కానీ జపాన్ శాండల్స్ అనగా ఓ మోస్తరు మన ఆకు చెప్పులు లాంటివి పల్చనివి, తేలికవి, వెచ్చగా ఉండేవి అమ్ముతారు. ఇంట్లోనైనా అవి లేనిదే తిరగకూడదు. ఇక్కడ మర్యాదలివి. ఇలా కబుర్లు చెప్పుకుంటూనే మేము దంతధావనం చేసే లోపునే ఒక పని పిల్లంటే పిల్ల కాదులేండి, ఓ 20 ఏళ్ళుంటాయి, లోపలికి వచ్చి నేను సోఫా మీద వేసుకున్న పక్క తీసేసి రాజు పడుకున్న మంచం మీద దుప్పటి తీసి దులిపి మళ్ళీ వేసింది. గది అంతా తుడిచేసింది. తుడవడం కూడా వింతగానే ఉంది. చీపురు పుచ్చుకోవడం, వంగొని తుడవడం పద్ధతి లేదు. 4-5 అడుగుల కర్రకి అదుగున బ్రష్ లాంటిది, దానితోటి నిలబడే తుడవడం. చిత్రం ఏమిటంటే ఊరికే మర్యాదకు తుడిచిందన్నమాటే కానీ ఎక్కడా దుమ్మే లేదు. మన ఊళ్ళో అయితే రోజుకు 3 మాటలు తుడిచినా కావలసినంత దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. తర్వాత ఇంకొక 10 నిమిషాలలో మేము ఏమీ చెప్పకుండానే మాకు ఉభయులకు పలహారాలు, టీలు తెచ్చి ఇచ్చింది. మేము ఆ కార్యక్రమం ముగించుకొని వీధిలోకి వెళ్ళే దుస్తులు ధరించి బయటకు వచ్చాం. వచ్చేటప్పుడు తలుపు దగ్గరగా వేసే వచ్చాడు రాజు. వీధిలోకి వచ్చిన తరువాత నెమ్మదిగా రాజుని అడిగాను, తలుపు తాళం వేయకుండా వస్తున్నావే అని. ఏం పర్వాలేదులే, ఇక్కడ తలుపు తాళం వేసి పెడితే చాలా తప్పుగా భావిస్తారు. ఇంటి వాళ్ళు మీద మనకు నమ్మకం లేదని, వాళ్ళను అఘోరపరుస్తున్నామని ఇక్కడ వాళ్ళు అనుకుంటారు. అందుచేత ఎప్పుడూ తాళం వేయక్కర్లేదు. ఇక్కడ తాళం వేయవలసిందల్లా సాధ్యమైనంత వరకు నోటికే కానీ గదికి అవసరం లేదు.
ఇక నా నివాసానికి అన్వేషణకు బయలుదేరాం. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం టూలెట్ అని బోర్డు కట్టిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఖాళీ లేవండి, వెరీ సారీ, చాలా విచారిస్తున్నాను అనేవారు. ఏ ఇంటికి వెళ్ళినా తలుపు తీసేవాళ్ళు, పలకరించేవాళ్ళు, సమాధానాలు చెప్పేవాళ్ళు ఆడవాళ్లే. అప్పటికప్పుడే మగవాళ్ళు బయటికి వెళ్తుంటారు కాబోలు అనుకున్నాను. కొన్ని చోట్ల గది మరీ చిన్నదిగాను ఇరుకుగాను ఉండడం చేత నచ్చలేదు. కొన్ని చోట్ల ఇల్లాలు కూడా చాలా అసహ్యంగా ఉండి అక్కడ నిలవబుద్ధి పుట్టలేదు. 1-2 చోట్ల అంతా బాగున్నా అద్దె చాలా ఎక్కువ అన్నాడు రాజు. ఇలా 1 గంట వరకు తిరిగి తిరిగి కాళ్ళు బరువులెక్కిపోయి అడుగు తీసే అడుగు పెట్టలేని స్థితిలో భోజనం వేళకు ఇంటికి చేరుకున్నాం. గది దొరకదేమో అని నిరుత్సాహపడ్డాను. రాజు పాపం అని గ్రహించి, మీరేం మొహమాట పడకండి, తొందర పడకండి, ఈ వేళ కాకపోతే రేపు దొరుకుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి దొరుకుతుంది, వారం రోజుల దాకా మీరు నాతో ఉండవచ్చు, మీకు ఇబ్బంది ఏమోనని సందేహిస్తున్నాను తప్ప మరేమీ లేదు, నాకేమీ ఇబ్బంది లేదు, మీకు ఇంకొక మంచం లేకపోవడం ఒక్కటే లోటు అన్నాడు రాజు. మరేం పర్వాలేదులేండి, మిమ్మల్ని శ్రమ పెట్టడం జరుగుతుందని బాధపడుతున్నాను అన్నాను. ఇంటికి చేరుకొని భోజనాలు ముగించుకొని కాసేపు విశ్రమించాం. ఇలా 2-3 రోజులు తిరగ్గా ఎలాగైతేనే ఒక గది దొరికింది. బాగానే ఉంది కూడాను. కూర్చునే గదికి చేర్చి ఒక చిన్న పడక గది కూడా ఉన్నది. అందులో పెద్ద మంచం, దాని మీద 2 పరుపులు, 2-3 రగ్గులు, దుప్పట్లు, తుడుచుకోవడానికి 2 తువ్వాళ్ళు, సమస్తం అక్కడే ఉన్నాయి. కూర్చునే గదిలో ఒక సోఫా, 2 పరుపులు, కుర్చీలు, భోజనానికి టేబులు, దాని దగ్గర 2-3 కుర్చీలు, పక్కన పుస్తకాల వగైరా పట్టుకోవడానికి చిన్న అల్మరా లాంటిది, ఒక గోడలోకి అమర్చిన చలి కాచుకునే పొయ్యి వగైరాలన్నీ ఎంతో అందంగా ఉన్నాయి. మన దేశంలో ధనికులేనా ఎరుగని ఈ పరుపులు, సోఫాలు, కుర్చీలు ఇక్కడ ప్రతి సామాన్యుని గృహంలోనూ ఉండడం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంటి యజమానురాలకు 2 కూతుళ్ళు, కొంచెం పెద్దవాళ్లే ఉన్నారు. నేను వెంటనే రాజు సహాయంతో నా సామాను తెచ్చుకొని నూతన గృహప్రవేశం చేశాను. ఈ దేశానికి వచ్చి వారం రోజులే అయినా అప్పుడే నాలో కొన్ని మార్పులు వస్తుండడం గమనించాను. కొత్త ఇంట్లో ప్రవేశించడానికి ఈ వేళ మంచి రోజు అవునా కాదా అని తెలుసుకోవడం మర్చిపోయాను. తర్వాత జ్ఞాపకం వచ్చినా, ఇక్కడ ఎవరిని అడుగుదాం, ఎవరు చెప్తారు, ఎవరిని అడిగినా అందరూ నవ్వుతారు కూడాను. పైగా ఈ దేశంలో పంచాంగాలు గట్రా ఏమీ ఉన్నట్టు తోచదు. అందుచేత ఇక్కడ అందరికీ మళ్ళీనే అన్ని విషయాల్లోనూ సర్దుకుపోవలసిందే. ఈ గొడవ మా నాన్నకు తెలిస్తే ఎంత హంగామా చేసేవాడో. ఏ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశాచారాలు అవసరమైనంత వరకు అనుసరించకపోతే లాభం లేదు అని నాలో నేనే నవ్వుకున్నాను. నా పడక చుట్ట విప్పవద్దని, దాని అవసరం ఈ దేశంలో ఉన్నన్నాళ్ళు ఉండదని రాజు సలహా చెప్పాడు. తనే పాపం బజారుకు తీసుకువెళ్ళి పడక దుస్తులు 2 పైజామాలు, ఆకు చెప్పులు, డ్రెస్సింగ్ గౌను కొనిపెట్టాడు. పైన ఎలాగూ డ్రెస్సింగ్ గౌను వేసుకోక తప్పనప్పుడు లోపల మామూలుగా పంచె కట్టుకుంటే ఏమీ అన్నాను. పోనిద్దురు, ఈ బాధ మనకెందుకు, పంచె రోజు మనం తడిపి ఆరేసుకోవడానికి ఇక్కడ వీలుండదు కదా. చాకలికి వేస్తే ఇది ఏమిటో, ఎలా ఉతకాలో, ఏం చేయాలో తెలియక వాడు కంగారు పడతాడు. అందుకని ఇక్కడి స్థితే అవలంబిస్తే తీరిపోతుందన్నాడు రాజు. ఆ పూట నుంచే కొత్త సంసారం ప్రారంభమైంది. ఇంటి ఆవిడకు నేను మాంసాహారిని కానని, అందుకని నాకు కావలసిన బియ్యం, పప్పు, కొంచెం చింతపండు, మిరపకాయలు వగైరా సామాన్లన్నీ రాజు నేను కలిసి ఒక జాబితా తయారు చేసి ఇచ్చాం. ఆవిడ ఆ జాబితా చూసి తెల్లబోయింది. కొంచెం సందేహిస్తూ ఇవన్నీ ఏం చేయాలండి అన్నది. మీరు తీసుకొస్తే మా స్నేహితుడు అన్నీ చెప్తాడు, ఎలా చేయాలో అతనే మీకు చేసి చూపిస్తాడు. మా వంట చూద్దురు గాని, కాస్త రుచి కూడా చూద్దురు గాని అన్నాడు రాజు నవ్వుతూ. ఆవిడ వెళ్ళిపోయింది. మా రాజు కూడా లేచి, ఇక నేను వెళ్తాను, మీకేం కావాల్సినా నన్ను అడగండి, నేను చెబుతానన్నాడు. ఇక నేను వెళ్తాను, గుడ్ లక్, మీకు శుభమవుగాక అని కరచాలనం చేసి వెళ్ళిపోయాడు. ఇంటి ఆవిడ సామాన్లన్నీ తెచ్చి, ఇవి ఏం చేయాలా చెప్పమా,
ఇవి ఏం చేయాలా చెప్పండని అడిగింది. అన్నం వండగలవా అన్నాను. పర్వాలేదు వండగల నంది. అయితే పప్పు కూడా కొద్దిగా నీళ్లు పోసి ఉడకబెట్టి బాగా ఉడికించిన తరువాత దాన్ని మెత్తగా కుమ్మి అందులో కొంచెం ఉప్పు వేయాలా అని చెప్పాను. తరువాత కూర తరిగి ఉడకబెట్టిన తరువాతను పోపు వేయడం ఎలాగో చెబుతానన్నాను. కానీ పోపు అనే మాటకి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలియలేదు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆవిడకు తెలియలేదు. తర్వాత పులుసంటే ఏమనాలో ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలియలేదు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆవిడకు తెలియలేదు. నీళ్లలో 2 రకాల ముక్కలు వేసి ఉడకబెట్టాలన్నాను. ఓ యూ మీన్ సూప్ అంది. అంతే కదా, అది నేను చేయగలనంది. సరే కానీ తర్వాత చూస్తాను అన్నాను. మధ్యాహ్నం 12 గంటలకు ఆవిడ నాకు భోజనం తీసుకువచ్చింది. పోపు వేయడానికి నన్ను పిలవడం మర్చిపోయింది. పప్పు ఏ బద్ద కా బద్ద విడిగానే ఉంది. పులుసులో చింతపండు వేయడం మర్చిపోయింది. ఇది ఎలాగూ భగవంతుడా తినడం అనుకున్నాను. నెయ్యి ఏది అన్నాను. నెయ్యేమిటంది. నా బొంద అన్నాను. ఏమిటంది? మరేం లేదులే. సారీ అని కొంచెం వెన్న తీసుకొచ్చి పెట్టమన్నాను. ఆ పూటకు ఆవిడ అక్కడ బల్ల మీద పెట్టి పుడ్డింగ్ అనబడే పాయసం కూడా పెట్టి ఆవిడ వెళ్ళిపోయింది. అన్నం కొంచెం లైపిండిలా తయారైంది. పప్పు పిప్పిలా ఉంది. కూరలోనూ పులుసులోనూ కూడా ఆవిడ ఉప్పు వేయలేదు. కడుపు మండుతుంటే ఏం చెయ్యను, అదే ఎలాగో మింగాను. ఆ సాయంత్రం టీ తీసుకుంటుండగా రాజు వచ్చాడు. ఏమండి, మీ సంసారం ఎలాగుంది అన్నాడు నవ్వుతూ. కొత్త కాపురం కదండి, ఇంటి ఆవిడకు అన్నీ మొదట నుంచి క్రమేణా చెప్పాలి అన్నాను. అన్నీ వద్దులేండి, వంట వరకు చెప్తే చాలు అన్నాడు రాజు. కాసేపు బయటికి వెళ్ళి కాలేజీ ఉన్న చోట చూసి దగ్గరలోనే ఓ పార్కుంటే అందులోకి వెళ్ళి కూర్చున్నాం. కబుర్ల మధ్యను మీ చదువు విషయం ఏమిటన్నాడు. మీ సలహా ఏమిటని నేను ఎదురడిగాను. మీకు ఇంగ్లీషు భాషా జ్ఞానం బొత్తిగా తక్కువగా ఉన్నది కనుక ఇక్కడ ముందు ఒక ప్రైవేటు మాస్టర్ని పెట్టుకొని 3-4 మాసములు చదువుకొని వేసవి సెలవుల తరువాత ఎంట్రన్స్ పరీక్షని ఉంటుంది. దానికి కూర్చొని పాస్ అయితే వెంటనే ఎంఏలో చేరవచ్చు. ఆ తరువాత మీ ఓపికను బట్టి లా పరీక్ష కూడా అనగా బారిస్టర్ పరీక్ష కూడా చదవవచ్చు అన్నాడు. మరునాడు మా ఇంటి ఆవిడకి వంట వార్పు నేర్పడానికి ప్రయత్నం ప్రారంభించాను. నేను దగ్గర కూర్చొని మన పద్ధతిలో వంట ఎలా ఉంటుందో తెలిసి తెలియని విషయాలను వచ్చి రాని భాషలో చెబుతుంటే ఆవిడ కూతుళ్ళు కూర్చొని ఒకటే నవ్వుకోవడం మొదలెట్టారు. నవ్వితే వాళ్ళ మూతే వంకర పూతుంది. నాకేమని నా పాఠం సాగించాను. అన్నం సరిగా అత్తెసరు పదునుగా వండడం ఎలాగో నేర్పాను. ముద్ద పప్పు చేయడం ఎలాగో చేసి చూపించాను. అది మన గోదావరి జిల్లా వాళ్ళ జన్మహక్కు. తరువాత బంగాళాదుంపల కూర వండించాను. ఉడికిన తర్వాత పోపు వేద్దామని మిరపకాయలు తుంపి ఆవాలు అవి జాగ్రత్త చేసుకొని చూసేటప్పటికి నూనె లేదు. మరి నూనె లేకపోతే ఎలాగా అన్నాను. ఇక్కడ కొవ్వే కానీ మామూలు నూనెలు ఏవి దొరకవండి అంది. సరే, రేపటి సంగతి ఆలోచిద్దామని ఆ పూట కొంచెం వెన్న కాచి సామెత చెప్పినట్టు అప్పుడు కాచిన నేతితో తిరగమూత వేయించాను. ఆ ఘాటుకి వాళ్ళు తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయ్యారు. తర్వాత పులుసు ముక్కలు ఉడకబెట్టి అందులోకి చింతపండు నీళ్లు పోసి పిసుకుతుంటే వాళ్లకు వింతగా కనపడింది. చేత్తోటి పిసకకుండా చెంచాతో నొక్కి ఆ రసం తీసుకోకూడదా అని అడిగింది ఇంటావిడ. తీసుకోవచ్చు, కానీ పూర్తిగా అందులో రసం అలా తీయడం కష్టం. ఇది సులువైన మార్గం అని చెప్పినా వాళ్లకు అట్టే నచ్చలేదు. ఏది ముఖ్యమో తినే వంటకాలేవి సాధ్యమైనంత వరకు చేతితో తాకకుండానే చేయవలేనని వాళ్ళ ఉద్దేశం. సరే, ఎలాగో ఆ పూటకు వంట అయిందనిపించి ఆ వంటకాలు మీరు కూడా రుచి చూడండి పప్పు కూర పులుసు వాళ్లకు కూడా కొంచెం ఇచ్చి నా గదిలో సోపాటు నే చేశాను. తరువాత క్రమేణా ఆవిడే ఏదో రకంగా చేసి పెట్టడం నేర్చుకుంది. మన పప్పు చాలా బాగుంటుందన్నది. పులుసు కూడా బాగానే ఉంది, కానీ కారం మేము తినలేమంది. తరువాత అంత చింతపండు కూడా ఇక్కడ తినడం మంచిది కాదండి, కావలిస్తే మాకు మళ్ళీనే పల్చగా సూపు చేసుకొని అందులో కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు అంది. ఆ సలహా బాగానే ఉందనుకున్నాను. కొన్నాళ్ళు ఎలాగో ఇలా తంటాలు పడ్డాం. మనం అన్ని రుచులకు అలవాటు పడ్డవాళ్ళం కనుక మన ఊరగాయల మీదకి దృష్టి పోయింది.
మా రాజుని సలహా అడిగాను. దీనికి ఏదన్నా ఉపాయం చెప్పమని. నేను అప్పుడప్పుడు ఇంటికి రాసి చెప్పించుకుంటుంటాను. ఈ వేళో రేపో రావాలి. రాగానే మీకు కొంత వాటా ఇస్తాను అన్నాడు. క్రొత్తగా నేర్చుకున్న విద్యా జ్ఞాపకం వచ్చి థ్యాంక్ యూ అన్నాను. రాజు నవ్వి ఊరుకున్నాడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.